నిన్న ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి వీడియో ఒకటి చూశానండి. దాని గురించి మాట్లాడాలి అనిపించింది. వారేం మాట్లాడారు, అలాగే మనం ఎందుకు మాట్లాడాలి అంటే, ఈ మధ్య ఈసీ కూడా సీరియస్ అయింది. గతంలో ఒకసారి సీరియస్ అయింది, నిన్న కూడా సీరియస్ అయింది. మతాలు కులాల ఆధారంగా దయచేసి మీరు మీ ఎన్నికల ప్రచార పర్వంలో మాట్లాడకండి, సభల్లో మాట్లాడకండి. కాంగ్రెస్ అండ్ బీజేపీ పార్టీలు మీ నాయకులకు చెప్పండి, మోదీకి చెప్పండి, రాహుల్ గాంధీకి చెప్పండి అని చెప్పి ఈసీ చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది. కానీ ఇప్పటికే 5 విడతలు అయిపోయి ఇంకో 2 విడతలు ఉన్నాయి. చెప్తే వీళ్ళు వింటారా? వినరు. ఎవరు వినరు. అటు మోదీ కానీ ఇటు రాహుల్ గాంధీ కానీ ఎవరు వినరు. ఎందుకంటే స్టార్ట్ చేసింది ఎవరు? అదే ఇప్పుడు మాట్లాడతాను నేను. మతం ఆధారంగా స్టార్టింగ్లోనే ఎవడు మాట్లాడాడో అప్పుడే కనుక ఈసీ సీరియస్గా రియాక్ట్ అయ్యి కఠినమైనటువంటి చర్యలు తీసుకొని ఉంటే క్లారిటీ వచ్చేది. అంటే ఆగిపోయేది, మిగతా వాళ్ళు కూడా ఆగేవాళ్ళు. వీళ్ళు నిరంతరం వీళ్ళు మాత్రం దాన్ని ఏమంటారు, కులాల్ని గణన చేస్తాము అనడం కూడా అది ఈసీ నిబంధనలకు విరుద్ధంగానే పరిగణించాల్సి ఉండే. అప్పుడే ఈసీ చర్యలు తీసుకుని ఉంటే ఏమనేవాళ్ళు? మళ్ళీ అదొక పెద్ద సమస్య కదా. ఎట్లా? అధికార పార్టీ ఈసీని నియంత్రిస్తోంది, ఈసీ ద్వారా మమ్మల్ని కంట్రోల్ చేస్తోందని. ఇప్పుడు చరమాంకంకి వచ్చేసరికి ఇప్పుడు ఇద్దరినీ హెచ్చరించే పరిస్థితి. అసలు ఆరంభించింది ఎవరు? మతాల పేరిట రిజర్వేషన్లను ఇస్తామని చెప్పింది ఎవరు? మతపరమైనటువంటి నినాదాలు చేస్తూ రెచ్చగొడుతున్నది ఎవరు? వీళ్ళందరినీ ఎందుకు ఈసీ కంట్రోల్ చేయలేకపోయింది? ఈసీ కానీ, కోర్టులు కానీ, పోలీసులు కానీ ఎవరు కంట్రోల్ చేయలేకపోయారు? ఇప్పుడు అల్టిమేట్గా చివరి దశలో మోదీ మాట్లాడడం స్టార్ట్ చేసిన తర్వాత మతం ఆధారంగా అప్పటి నుంచి వీళ్ళకి పూసాలు కదిలిపోతూ ఉన్నాయి. అంటే ఇన్నాళ్ళు మోదీ సెక్యులర్గానే ఉన్నారు, భారత ప్రధానిగానే ఉన్నారు. బట్ బీజేపీ స్టార్ క్యాంపెయినర్గా ఆయన ముందుకు వెళ్తున్న క్రమంలో విరుగుడు మంత్రంగా, చర్యకు ప్రతిచర్యగా ఒక్కసారిగా ఆయన కూడా మతం ఆధారంగా మాట్లాడేసరికి ఒక్కొక్కరు అసలు పూసాలు కదిలిపోయినాయి. ఎందుకంటే మంచి చేస్తే మాది, చెడు చేస్తే మోదీ అనే రూల్స్ వీళ్ళవి. వీళ్ళు మతం గురించి మాట్లాడచ్చు, ఏమైనా చేయొచ్చు. సరే, ముందు ఇక్కడ ఈ పెద్ద ఆయన ఏదో అంటున్నారు, చూద్దాం. చాలా మంది ఊహించింది ఏంటంటే 10 ఏళ్ళు పాలన తర్వాత నరేంద్ర మోడీ తన విశ్వగురు ఇమేజ్ తో ఎన్నికలకు పోతాడు, వికసిత భారత్ ఇమేజ్ తో నినాదంతో ఎన్నికలకు పోతాడు. అందుకే G20 $5 ట్రిలియన్ ఎకానమీ ప్రచారము ప్రచారం అందుకొని మోదీ ఇలా మతం ఆధారంగా ఎన్నికల్లో మాట్లాడరు. కేవలం G20 సమ్మిట్, లేకపోతే ఆర్టికల్ 370, ఆ రామాలయము, ఇలా కొన్ని ఆయన సాధించినటువంటి కొన్ని ఘనతల్ని, చేసినటువంటి సంస్కరణల్ని అవి ప్రజల్లోకి తీసుకువెళ్ళి తద్వారా ఓట్లను అడుగుతారు అని అనుకున్నాము. కానీ విశ్వగురు అని చెప్పుకునేటటువంటి మోదీ ఎందుకు ఈరోజు మతం గురించి మాట్లాడారు అనేది ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి ఆర్తనాదాలకు సంబంధించిన మ్యాటర్. భారత్ కొరకు భారతీయ జనతా పార్టీకి ఓటేయండి, మోడీకి ఓటేయండి అనే ప్రధాన నినాదంతో వెళ్తారని భావించారు. కానీ మొదటి దశ పూర్తయి తర్వాత మొదలైంది హిందూ ముస్లిం అనే మంత్రం జపించడం మొదలు పెట్టారు. సెకండ్ ఫేజ్ తర్వాత ఇది మరింతగా పెరిగింది. ఎందుకు విశ్వగురు హిందూ ముస్లిం అనే వివాదాన్ని ఎత్తుకున్నాడు? కానీ భారతీయ ప్రొఫెసర్ గారికి కొన్ని వీడియోలు చూస్తారా, లేకపోతే కొన్నిటిని అలా తెలివిగా ఇగ్నోర్ చేస్తారో తెలియదు. ప్రొఫెసర్ గారు మీరు ఏం చేయాలంటే, రాహుల్ గాంధీ కులగణన అని మాట్లాడినప్పుడే మీరు 70 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పార్టీ, మీరు దయచేసి కులాల గురించి మాట్లాడకండి, దేశాన్ని విభజించకండి అని కూడా వీడియో పెట్టాలి. మీరు విశ్లేషణ చేయాలి. విశ్లేషకులు అంటే అది. మోదీ ఎందుకు మాట్లాడారో మీరు ఈ వీడియోలో చెప్పారో లేదో నేను చూస్తా. పార్టీకి ఇది కోర్ నినాదం, కొత్తేమీ కాదు. కానీ 2014 అధికారం కొరకు వాడాలంటే అర్థం ఉంది. 10 ఏళ్ల పాలన తర్వాత కూడా మళ్ళీ ఇదే ఇష్యూను హిందూ ముస్లిం డివైడ్ ఎందుకు తీసుకురావాలి? వాస్తవంగా హిందుత్వ డిమాండ్ అయిన రామాలయం పూర్తయింది, అక్కడికి ఆర్టికల్ 370 రద్దయింది. హిందుత్వ డిమాండ్ కాదండి, అది భారతదేశానికి సంబంధించిన భారతీయుల డిమాండ్. అది 500 సంవత్సరాల నుంచి ఒక కోరిక అలా ఉండిపోయింది. 500 సంవత్సరాల క్రితం జరిగినటువంటి దాడుల్లో భాగంగా అక్కడి నుంచి జరుగుతున్న దాడులు, ఈ చరిత్రను కూడా చెప్పడానికి ట్రై చేయండి. అది హిందుత్వ ఇలా ఒక కేటగిరీకి అంటగట్టకండి. ఎంతోమంది ముస్లిం సోదరులు కూడా ఆహ్వానించారు సుప్రీంకోర్టు తీర్పుని.
అవును అది మా హిందూ సోదరులకు సంబంధించిన ప్రాంతము, అక్కడ రాముడు ఉన్నాడు, రాముడు సంబంధించినటువంటి పూజలు జరిగేవి, వాళ్ళ విశ్వాసాన్ని మేము గౌరవిస్తున్నామని చెప్పారు. ఈ హిందుత్వ ఎందుకు ఈ పదప్రయోగం? ఆర్టికల్ 370 గురించి కూడా చాలా లైటర్ వేలో మాట్లాడుతున్నారు. అదంత చిన్న ఇష్యూనా? ఉమ్మడి పౌరస్మృతి అస్సాం నుంచి ఉత్తరాఖండ్ వరకు అమలు చేస్తున్నారు. గతంలో లాగా హిందూ ఇన్సెక్యూరిటీ లేదు, ముస్లిం అగ్రెసివ్ అసర్షన్. హిందూ ఇన్సెక్యూరిటీ లేదా? ఎలా మాట్లాడతారండి ప్రొఫెసర్ గారు మీరు? మొన్నటికి మొన్న యూపీలో 2 పిల్లల్ని ఎదురుగా ఉండే ఒక బార్బరు, వాడి పేరు షాహిక్ అనుకుంటా, 2 అన్నదమ్ముళ్ళు 2 నిమిషాల వ్యవధిలో 2 పిల్లల్ని కుతుకులు కోసాడు. 3వ పిల్లోడిని కూడా జస్ట్ తప్పించుకున్నాడు. కన్నయ్యలాల్ హత్య గురించి మర్చిపోయారా? అసలు మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత హిందువులు ఇంకా ఎక్కువగా ఇన్సెక్యూరిటీకి వెళ్ళిపోయారు. మోదీ మీద ఉన్న ద్వేషాన్ని, లేకపోతే కొంతమంది కలిగించినటువంటి మోదీ మీద ఉన్న ద్వేషాన్ని హిందువుల మీద చూపించారు కొంతమంది మూకలు. ఆ మూకల దాడిలో సాధువులు చచ్చిపోయారు. ఎందుకు మీ అంత దాకా ఎందుకు వెళ్తారు ప్రతిదీ? సరే, మన తెలంగాణలో చూడండి, తెలంగాణలో ఏం జరిగింది సార్? తెలంగాణలో ఇక్కడ చెంగిచెర్లలో ఏం జరిగింది, జైనూరులో ఏం జరిగింది, భైంసాలో ఏం జరిగింది, ఇవి కూడా మాట్లాడాలి కదా సార్. ఎవరు ఇన్సెక్యూరిటీలో ఉన్నారు? దాడి చేసిన వాళ్ళ, దాడి అనుభవిస్తున్న వాళ్ళ, ఎవరు సార్? ఇన్సెక్యూరిటీ లేదంట. మరి జరుగుతున్న హత్యలేంటో. ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడు కొన్ని మతం ఆధారంగా జరిగినటువంటి కొన్ని ప్రేమలు అండ్ వివాహాలు, హత్యలు, వాటి గురించి కూడా అవన్నీ ఇన్సెక్యూరిటీస్ కిందకే వస్తాయి. మీరు వివేకవంతుల్ని చేయాలి, అలా చేయకూడదురా తప్పు అని. శ్రద్ధా వాల్కర్ హత్య కేసు గురించి మీరు ఏం మాట్లాడారో నాకు తెలియదు, కానీ మీరైతే చాలా న్యూట్రల్గా మాట్లాడుంటారని అనుకుంటున్నాను. ఇందులో మతాన్ని చూడకూడదు అని మాట్లాడుంటారు మీరు బహుశా. లేదు, ఇలాంటి పరిస్థితుల్లో కూడా మళ్ళీ హిందూ ముస్లిం ఎందుకు ఎత్తుకున్నారు? మీరు బీజేపీ క్యాంపెయిన్, బీజేపీ రైజ్ మొత్తం స్టడీ చేయండి, ఒక కామన్ ప్రిన్సిపల్ కనబడుతుంది. బీజేపీ సవాళ్ళను ఎదుర్కొన్నప్పుడు, ఛాలెంజెస్ ఎదుర్కొన్నప్పుడు, క్రైసిస్ ఎదుర్కొన్నప్పుడు, బీజేపీ దెబ్బతింటుందని అనుమానం వచ్చినప్పుడు ఆ పార్టీ మళ్ళీ తన బేసిక్స్ లోకి వెళ్ళి హిందూ ముస్లిం అంటుంది. మరి అట్ ది సేమ్ టైం కాంగ్రెస్ బేసిక్స్ గురించి కూడా చెప్పుండాల్సింది, మరి చెప్పారో లేదో చూద్దాం. బీఆర్ఎస్ మీద కూడా సవాల్ చూడండి. బీఆర్ఎస్ దెబ్బతింటుంది అనుకున్నప్పుడు మళ్ళీ తెలంగాణ అస్తిత్వాన్ని అందుకుంటుంది. లేకపోతే భారత రాష్ట్ర సమితి అని, దేశాన్ని పాలిస్తామని, ఆంధ్రప్రదేశ్ లో కూడా పార్టీ పెడతామని ఇవన్నీ అన్నారు. కానీ ఎప్పుడైతే బీఆర్ఎస్ దెబ్బతిన్నదో మళ్ళీ తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ మేమే పేటెంట్ హక్కుదారులు అని మొదలు పెట్టారు. సో అందువల్ల భారతీయ జనతా పార్టీకి మనం ఎక్కడో ఒక చోట భారీ ఛాలెంజ్ తగిలిండాలి. అందుకే వికసిత భారత్ విశ్వగురువును వదిలేసి హిందూ ముస్లిం మొదలు పెట్టారు. అందులో మనం వదలలేదు సార్. మీరు కరెంట్ అఫైర్స్ పర్ఫెక్ట్గా ఫాలో అవుతారు కదా, అండ్ మీరు మేధావిగా కూడా పేరున్న వాళ్ళు కదా, వదలలేదు. వికసిత భారత్ 24/7, 2047, వికసిత భారత్, ఇవన్నీ కూడా చెప్పుకుంటూ ముందుకు వెళ్తున్నారు. కానీ ఇక్కడ విపక్ష కూటమి చేస్తున్నటువంటి సంతుష్టీకరణ రాజకీయాలు, మత రాజకీయాలను అడ్డుకట్ట చేయాలంటే హిందూ ఓట్లు కూడా పోలరైజేషన్ చేయాలిగా. ముస్లిం ఓట్లను పోలరైజ్ చేస్తున్నారు, క్రిస్టియన్ ఓట్లను పోలరైజ్ చేస్తున్నారు, అది తప్పు లేదు. మరి దాన్ని నిలువరించాలి అంటే హిందూ ఓట్లను కూడా పోలరైజ్ చేయాలా? బీజేపీ కూడా రాజకీయ పార్టీయే, అందులోనూ హిందుత్వ పార్టీగా ముద్ర ఉన్న పార్టీ. ఆటోమేటిక్గా ఏం చేస్తుంది? ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా చెప్పాల్సింది చెప్పారు. మోదీ ఏం చేశారో జనాలకు తెలుసు. కానీ సెక్యులర్ హిందువులు కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళని నిద్ర లేపడం కోసం అని చెప్పి కొన్ని మతపరమైనటువంటి వ్యాఖ్యలు కూడా మోదీ చేశారు. అదే చెప్తున్నా కదా, విపక్షాలు చేయకపోయింటే ఈయన చేయకపోయిండే వారు చేసిన దానికి యాక్షన్కి రియాక్షన్. వీళ్ళు ఏమంటున్నారు? మతపరమైన రిజర్వేషన్లు ఇస్తామంటున్నారు. వెంటనే మోదీ ఏమన్నారు? ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు సంబంధించిన రిజర్వేషన్లను కొంచెంపజేసి, ఇదిగో అమ్మా ఆల్రెడీ మైనారిటీ హక్కులు అనుభవిస్తున్నారు, అయినా కూడా వాళ్ళకి రిజర్వేషన్లు ఇస్తారంట. అంటే మీ మంగళసూత్రాలు అమ్మి మరి ఆఖరికి ఎంత దాకా వస్తారంటే మీ మంగళసూత్రాలు తీసేసి మరి ఇచ్చేలాగా ఉన్నారు. ఎందుకు రాహుల్ గాంధీ చాలా స్పష్టంగా చెప్పాడు, మేము వచ్చిన 2 గంటల్లో అన్ని లెక్కలు వేస్తాం, ఎవరి దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయో లెక్క పెడతాం, ఎవరికి ఎంత రావాలో ఇస్తాం. ముఖ్యంగా పర్టికులర్లీ ముస్లిమ్స్ అంటారు. మతపరమైన రాజకీయాలు చేస్తున్నది ఎవరు? దానికి విరుగుడు రాజకీయాలు చేస్తుంది ఎవరు? ముస్లిమ్స్ పేరుతో వాళ్ళు చేసినా, హిందువుల పేరుతో వీళ్ళు చేసినా తప్పని అనుకుందాం. ముందు వాళ్ళు కూడా చేయకూడదు కదా. మన మేధావితనం ముందు విపక్షాలని కూడా ప్రశ్నించడంలో చూపించాలి.
ఏమై రైట్ నాగేశ్వరరావు గారు? మనం చూసాం, మంగళసూత్రాలు తీసుకెళ్లి ముస్లింలకు ఇస్తారు, మీ ఆస్తులు తీసుకెళ్లి ముస్లింలకు ఇస్తారంటే హిందువులు రెచ్చగొట్టడం, రామాలయానికి బాబులు తాళం వేస్తారు, రామాలయం పైన బుల్డోజర్ వెళ్తుంది. అంతటి కంట్రోల్ చేసుకోండి. నేను అనేది ఏంటంటే కాంగ్రెస్ వన్ ఆఫ్ ది కాంగ్రెస్ పర్సనాలిటీ ఏమన్నదంటే, కాంగ్రెస్ నాయకుడు ఏమన్నాడంటే, మీరు కావాలంటే గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు, ఆయన పేరు నాకు గుర్తులేకపోవచ్చు సడన్గా. ఇండియా అలయన్స్ అధికారంలోకి వచ్చిన వెంటనే రామాలయ నిర్మాణం ఇప్పుడు దాకా సగమే అయింది, పూర్తిగా అవ్వలేదు కదా, దాన్ని ఆపేస్తాము అనేలాగా మాట్లాడాడు ఆయన. పూర్తిగా నిర్మాణం అవ్వలేదు కదా, ఏంటి రామాలయం అయిపోయిందని విరవీగుతూ ఉన్నారు, మళ్ళీ దాన్ని పునర్విచారణ కోరుతాం అనేలాగా మాట్లాడాడు. కాబట్టి ఆ కాంగ్రెస్ నాయకుడు దానికి విరుగుడుగా ఇక్కడ మోదీ మాట్లాడారు. అబ్బా ఇదిగో ఇలా అంటున్నారు వీళ్ళు, మళ్ళీ రామాలయాన్ని ఆయన ఎగ్జాగరేట్ చేసి చెప్తారు. మోదీ అంటేనే కాస్త ఉపమానాలతో అండ్ జనాలను ఆకట్టుకునే విధంగా మాట్లాడడంలో ఆయన నేర్పరి, ఆటోమేటిక్గా మాట్లాడతారు. ఆయనకు ఓట్లు కావాలి కదా. ఆయన అటల్ బిహారీ వాజ్పేయి లాగా చాలా చిత్తశుద్ధితో నిజాయితీతో వెళ్తే ఒక ఓటు తేడాతో ఈయన కూడా ఓడిపోతాడు. నీతిగల రాజకీయాలు చేసే కాలము ఉన్నది, కానీ నీతి పరుల అవతల వైపు కూడా ఉండాలి కదా. ఇక్కడ మోదీ కూడా ఇక్కడ చేస్తున్నది ఏంటి, రాజకీయం. ఆయనే ఊరకనే మాట్లాడాలి. ఆ అంశం ఎందుకు మాట్లాడారని దాని బ్యాక్గ్రౌండ్ కూడా మాట్లాడండి మీరు. కాంగ్రెస్ ఇలా మాట్లాడకపోయి ఉంటే మోదీ ఇలా మాట్లాడుండే వాళ్ళు కాదు అని మనం చెప్పాలి. అవునా కదా ప్రొఫెసర్ గారు? అతి అత్యంత అభ్యంతరకరమైన వ్యాఖ్యలు మొదలుపెట్టారు. ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు తీసుకుపోయి ముస్లింలకు ఇస్తారు. మొత్తం చర్చంతా గత 10-15 రోజులు మీరు చూడండి, హిందూ ముస్లిం తప్ప కొట్టలేదు. మోడీ ప్రసంగాల్లో వికసిత 10-15 రోజులేంటి, ఆయన గద్దెనెక్కిన ఈ 10 సంవత్సరాలు, గద్దెనెక్కడి నుంచి ఇప్పటివరకు 10 సంవత్సరాలు మోదీ మత రాజకీయాలు చేస్తున్నాడనే ఏడుస్తున్నారు. మోదీ మేక్ ఇన్ ఇండియా అన్న హిందుత్వం అంటారు, మేడ్ ఇన్ ఇండియా అన్న హిందుత్వం అంటారు, స్వచ్ఛ భారత్ అన్న హిందుత్వం అంటారు, నమామి గంగే అన్న హిందుత్వం అంటారు, అటల్ టన్నెల్ అన్న హిందుత్వం అంటారు, బోర్డర్ ఆర్గనైజేషన్స్ ద్వారా బోర్డర్స్ డెవలప్ చేస్తున్న హిందుత్వం అంటారు. ఏది కాదంటున్నారు చెప్పండి? ఆయన ఏ పని చేసినా అందులో మతాన్ని పెట్టి చూస్తారు. ట్రిపుల్ తలాక్ రద్దు చేసినా మతమే. అక్కడ ముస్లిం సమాజంలో ఉన్నటువంటి ఆడపిల్లల బ్రతుకుకి భరోసా కల్పించేటటువంటి నిర్ణయాలు తీసుకున్న మతమే. యూనిఫామ్ సివిల్ కోడ్ తెస్తాంరా నాయన, అందరం ఒకే చట్టం కింద ఉందాము అంటే అది కూడా మతమే. అరే ఆ పాకిస్తాను, బంగ్లాదేశు, ఆ ఆఫ్ఘనిస్తాను ఇలాంటి దేశాల్లో కష్టాలు అనుభవించి అక్కడ ఎలాగ చావు బతుకో చావు అనేలాగా భావించినటువంటి ఆ మైనారిటీలు, అక్కడ ఉన్నటువంటి మైనారిటీలు మన దేశంకి వచ్చి చాలా సంవత్సరాల నుంచి ఉన్నారు. వాళ్ళు ఎంతమంది లేరురా నాయన, చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు, 100 మంది 1000 మంది ఉన్నారు. వాళ్ళకి మనం పౌరసత్వం ఇస్తే అది ఒక మానవతా సాయం కిందకు అవుతుంది. వాళ్ళు ఒకప్పుడు మన వాసులే కదా, పాకిస్తాన్ అంటే ఒకప్పుడు మన దేశమే కదా, అక్కడ చిక్కుకుపోయి చచ్చిపోయినా పర్లేదు కానీ వాళ్ళకి పౌరసత్వం ఇవ్వకూడదు. అందులో మతాన్ని చూశారు. ఏంటి సార్ ఇది? గత 15 రోజులుగా కాదు సార్, 10 సంవత్సరాలుగా ఇదే జరుగుతూ ఉంది. మతపరమైనటువంటి కోణంలో ఓట్ల పోలరైజేషన్ జరుగుతూ ఉంది. అన్న పదమే కనబడడం లేదు, విశ్వగురు అన్న పదమే కనబడడం లేదు, ఆస్పిరేషనల్ ఇండియా, ఆకాంక్షల భారతదేశం అన్న చర్చే ఎక్కడా రావడం లేదు. 10 ఏళ్ళ డెవలప్మెంట్ గురించి ఎవరు మాట్లాడలేదు. డిజిటల్ ఇండియా, స్టార్ట్అప్ ఇండియా, స్వచ్ఛ భారత్ ఇవేమి ఎక్కడ మీకు కనబడలేదు చూడండి క్యాంపెయిన్లో. సో $5 ట్రిలియన్ ఎకానమీ, నల్లధనం, డిమానిటైజేషన్, పెద్ద నోట్ల రద్దుతో నల్లధనాన్ని అంతం చేస్తాం, జిఎస్టి లాంటి పన్నుల సంస్కరణలు తెచ్చాం. ఇలాంటి ప్రచార అంశాలు ఎక్కడా మోడీ అసలు కనిపించలేదు. చదివింటారు. మరి ఎందుకు ఈ మార్పు వచ్చిందంటే, ఎక్కడో చోటు బీజేపీ లెక్క ఎంతో కొంత తప్పింది, మొత్తం తప్పిందని అనడం లేదు. ఇది గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడదాం. జూన్ 4న ఇదే వీడియో మళ్ళీ ఎంత లెక్క తప్పిందో నేను మాట్లాడతా. కోర్స్ ఆయన సీనియరు, మేధావి పక్కన పెడితే ఎంత తప్పిందో ఏంటో నేను మాట్లాడతా. ఇక్కడ చూసారా, అంటే హిందువులు కానీ హిందూ నాయకులు కానీ ఓపెన్గా హిపోక్రసీ లేకుండా మాట్లాడారనుకోండి, ఒక్కొక్కరికి ఉణుకు వచ్చేస్తుంది అనమాట. రాహుల్ గాంధీ ఎట్లయినా మాట్లాడవచ్చు, అసదుద్దీన్ ఓవైసీ ఎట్లయినా మాట్లాడవచ్చు, మమతా బెనర్జీ ఓబీసీ కోటాలో భాగంగా ముస్లింలను చేర్చి, ఓబీసీకి సంబంధించి ముస్లింలకు సంబంధం ఏంటి? మైనారిటీల పరంగా వాళ్ళకి ఆల్రెడీ హక్కులు ఉన్నాయి కదా, అది ఇప్పుడు హైకోర్టు ఆ ఓబీసీ కోటాను రద్దు చేసింది. అగ్గి మీద గుగ్గిలమయ్యే అసలు మేము కోర్టు ఇచ్చినటువంటి ఆజ్ఞలు కూడా పాటించమని చెప్తున్నారు. నిన్నెవరు అడ్డుకోగలరు? ఇవన్నీ కూడా ప్రశ్నించాలండి మనం.
అవన్నీ కావాలంటే ఇప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళందరూ మతం మతం అంటున్నప్పుడు మోదీ కూడా మతం అంటే తప్పే ఉంది. కోర్స్ ఎవరు మతం అనకపోతే దేశం బాగుంటుంది. నేను జెన్యున్గా చెప్తున్నా. అందరం భారతీయులం అనే భావనలో ఉన్నా చాలు, హ్యాపీగా ఉంటాం. కానీ వాళ్ళు మాత్రం చేస్తున్నది అవినీతి, అక్రమము, లేకపోతే దుర్మార్గమైనటువంటి రాజకీయము. మోదీ మాత్రం నిజాయితీగా చేయాలంటే ఇది ఏ యుగం? ఇది కలియుగం. ఇది కొన్ని సందర్భాల్లో అవతల వాళ్ళకి విరుగుడు ఇవ్వాలంటే వాళ్ళ దారిలోనే వెళ్ళాలి. ఒక్కసారి వాళ్ళ దారిలో ఒక 10 నిమిషాలు ఒక స్పీచ్లో వెళ్తే ఇంత రాద్ధాంతం ఇంత అతలాకుతలం అయిపోవాలా? ఏం నష్టం వచ్చేస్తుంది దానివల్ల? ఆశించింది అంటే ఈసారి సౌత్ ఇండియాలో బాగా వేస్తాం, కేరళలో, తమిళనాడులో కొన్ని సీట్లు గెలుస్తాం, తెలంగాణలో ఇంప్రూవ్ అవుతాం, ఆంధ్రప్రదేశ్లో పెరుగుతాం, కర్ణాటక రిటైన్ చేసుకుంటాం. ఇది బీజేపీ ప్లాన్. ఈ ప్లాన్ సక్సెస్ అయితే వాస్తవంగా బీజేపీకి సౌత్ ఇండియాలో పెద్ద ఫుటింగ్ దొరికింది. కానీ జరిగింది ఏంటి? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఇంకా అవకాశాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఏమీ లేవు కనుక డెఫినెట్గా బెటర్ అవుతుంది. తెలంగాణలో కూడా బెటర్ పర్ఫార్మెన్స్ 2019 కన్నా ఉండవచ్చు. కానీ తమిళనాడు, కేరళలో ఓట్లు పెరగవచ్చేమో కానీ సీట్లు రాకపోవచ్చు అని క్యాంపెయిన్ మిడిల్ ఆఫ్ ద క్యాంపెయిన్ వాళ్ళకి అర్థమైంది. ఇక సౌత్ కర్ణాటకలో భారీ దెబ్బతగలుగుతుంది. తెలంగాణ, ఆంధ్రలో వచ్చే ప్రయోజనం కూడా కర్ణాటకలో కోల్పోతుంది. సౌత్ ఇండియాలో మొదటిసారిగా బహుశా ఎన్నికల తర్వాత 2019 మొదటిసారిగా కాదు 2019తో పోలిస్తే కాంగ్రెస్ పార్టీకి బీజేపీ కన్నా ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ మాట్లాడదాం. ఇవన్నీ గనక నిజాలు అవ్వకపోతే మిమ్మల్ని నేను ఇక మేధావి అని పిలవను సార్. జస్ట్ నేను నాగేశ్వరరావు గారు అంటాను అంతే. మీరు ఏ ఉద్దేశంతో, ఏ అంచనాతో ఇవి చెప్తున్నారో నాకు తేలాలి. ఓకే, మేము కూడా చెప్తాం. చూడండి, కేరళలో వదిలేసేయండి, అది ఎలాగో అందరికీ తెలిసిన విషయమే. ఓటింగ్ పర్సంటేజ్ కొద్దిగా పెరగవచ్చు. తమిళనాడులో 1 లేదా 2 సీట్లు రావచ్చు, చెప్పలేం. కొన్ని ఓట్ల చీలికలు, కొన్ని సమీకరణాల వలన అక్కడ కూడా గణనీయమైన సంఖ్య రావచ్చు. వీళ్ళందరూ కూడా ఎందుకు చెప్పేస్తున్నారంటే తమిళనాడులో రావు. ఒకవేళ తమిళనాడులో వచ్చాయనుకోండి ఈవీఎంల ట్యాంపరింగ్ అంటారు. కేజ్రీవాల్ మొన్నటి వరకు అదే చెప్పిండు. గెలిస్తేనేమో వాళ్ళు అంటే మోదీ మీద ప్రజల యొక్క ఆగ్రహం, గెలవకపోతే ఏమో ఈవీఎంల ట్యాంపరింగ్. ఇట్లా అన్ని రకాలైనటువంటి దాన్ని ఏమంటారు వాదనల్ని రెడీగా పెట్టుకుని ఉన్నారు వీళ్ళు. తమిళనాడులో ఏం జరగబోతోంది అనేది ఇప్పటికీ ఎవరికి అంతు చెక్కినటువంటి విషయం. ఎందుకంటే అక్కడ త్రికోణంగా జరిగినటువంటి ప్రచారం కానీ జనాల యొక్క ఆలోచనలు కానీ ఉన్నాయి. చెప్పలేం, ఏదన్నా జరగవచ్చు. కర్ణాటకలో చూసుకుంటే ఇప్పుడు అక్కడ అసెంబ్లీలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి అక్కడ సెంట్రల్లో బీజేపీకి విముఖత ఉంటుంది అనేది అది పెద్ద అబద్ధం. అది పక్కాగా అక్కడ బీజేపీకి అనుకూలమైనటువంటి విధానాలే ఉన్నాయి. అనుకూలమైనటువంటి ఓటింగ్ శాతము, సీట్లు వస్తాయి. తెలంగాణలో అయితే అసలు ఇమాజిన్ చేయలేము, అన్ని సీట్లు రాబోతా ఉన్నాయి. ఏపీలో 25 వస్తే 25 ఏపీకే, ఎవరు వస్తే ఏంది? ఇది రాజకీయం, అది ఏడోకండి, రాజకీయం. వైసీపీ గెలిచినా, టీడీపీ గెలిచినా బీజేపీకి అది రాజకీయం. అది మా రాష్ట్రానికి మేమేమీ చేయించుకోలేకపోయాము అనేది ఇక్కడ ఉన్నటువంటి పాలకుల వైఫల్యం. దాని గురించి మనం ఎన్నికల తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు వీళ్ళందరూ చెప్తున్నటువంటి ఈ లెక్కల్ని మనం దృష్టిలో పెట్టుకొని మళ్ళీ అడుగుదాం, ఏమైంది మీ లెక్కలు అని. జస్ట్ జనాల్ని తప్పుదారి పట్టించడానికి చేసేటటువంటి వ్యాఖ్యానాలు అండ్ ఒపీనియన్స్ తప్ప ఇందులో వాస్తవం లేదు. సరే, ఇంకా నేను దీంట్లో ఇంకా మాట్లాడను. మ్యాటర్ ఏంటంటే మోదీ హిందూ ముస్లిం అని ఎందుకు చేపిస్తున్నారు అనేది ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి యొక్క అభ్యంతరం. నేను అంటున్నాను, అసలు దానికి గల కారణం ఏంటి? మూలాల్లోకి వెళ్ళి మాట్లాడండి, విశ్లేషణ ఆ విధంగా చేయండి. అసలు కాంగ్రెస్, మమతా బెనర్జీ మతపరమైన రాజకీయాలు చేయకపోయి ఉంటే, మమతా బెనర్జీ ఈరోజు ముస్లింలను ద్రోహం చేస్తున్నటువంటి ఒక వ్యక్తి. ఎలాగా అంటే వెస్ట్ బెంగాల్లో ఉన్న ముస్లిమ్స్ని కాకుండా అక్కడ బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి ముస్లిమ్స్కి పర్మిషన్ ఇచ్చి, వాళ్ళకి షెల్టర్లు ఇచ్చి, ఓటర్ కార్డులు ఇచ్చి, సంక్షేమ పథకాలు వీళ్ళకి దక్కాల్సినవి పలుచన చేసేస్తూ ఉన్నారు. ఆవిడ్ని ప్రశ్నించండి. 1-2 కాదు మాస్టారు, మొత్తం కొన్ని కోట్ల మంది అక్రమంగా మన దేశంలో ఉంటున్నారు. వాళ్ళందరూ ముస్లింలు అయినంత మాత్రాన మనం కలిపేసుకోవాలా? భారతదేశంలో ఉన్న ముస్లింలు ఏం కావాలా? కొంచెం మానవత్వంతో ఆలోచించండి. ఒక వేల సంఖ్యలో ఉన్నటువంటి
ఈ 3 దేశాల్లో ఉన్నటువంటి మైనారిటీలకేమో పౌరసత్వం ఇస్తే మన దేశ సంపద కొలగొట్టేస్తున్నామని అంటారు. మరి ఇన్ని కోట్ల మంది ముస్లింల సంపద, ఇంకా చెప్పాలంటే మన భారతీయ ముస్లింల సంపద తినేస్తున్నటువంటి ఈ రోహింగ్యాలను మాత్రం ఏమనకూడదు. మమతా బెనర్జీ గురించి ప్రశ్నించండి, మీరు ఆపండి, మోదీ ఆపుతారని చెప్పండి. రాహుల్ గాంధీ, నీకు అసలు ఎడ్యుకేషన్ ఇంకా నీకు లేదు, ఇప్పటికీ నువ్వు 50 ఏళ్ళ కుర్రాడివే, మొన్న మీ అమ్మగారు కూడా రాయబరీలో అలాగే నిన్ను జనాలకి అప్పచెప్పారు, ఇదిగో నా బిడ్డను మీకు అప్పచెప్తున్నానని చెప్పారు. సో స్టిల్ నువ్వు ఫైట్ చేస్తావు, ఇంకా నాలెడ్జ్ నీకు లేదు, నువ్వు మతపరమైనటువంటి కులపరమైనటువంటి వ్యాఖ్యలు చేయమాకని చెప్పాలా. అలాగే మీకు ఫేవరెట్ అయినటువంటి ద్రవిడ పార్టీలు ఉన్నాయి కదా, స్టాలిన్, వీళ్ళందరికీ కూడా చెప్పండి, కుదిరితే మీకు ఏమైనా ఉంటే నెట్వర్క్ ఉంటే చెప్పండి, మతపరమైన వ్యాఖ్యలు చేయొద్దు అని, ఎరాడికేటింగ్ సనాతన ధర్మ అలాంటి వ్యాఖ్యలు చేయొద్దు అని. అలాంటివి చేస్తారు, దాన్ని ట్యాకిల్ చేస్తేనేమో మోదీ మతాల గురించి మాట్లాడుతున్నారు అంటారు. ఒకడు నన్ను, నా తల్లిని దూషించిన తర్వాత నేను వాడికి ఏదో విధంగా రిటాలియేట్ చేస్తాను కదా, నేను చేస్తే తప్ప మరి? అట్లా అనమాట. ఇలాంటి మేధావులు అందరూ కూడా మన చుట్టూతా ఉన్నారు, తెలుగు రాష్ట్రాల్లో కూడా మస్తున్నారు. వీళ్ళందరి బారిన అంటే వీళ్ళు చేసే వీడియోలు చాలా గమ్మత్తుగా ఉంటాయి వినడానికి, అండ్ ఇదేదో నిజమే చెప్తున్నారు కదా అని అనిపిస్తుంది, కానీ అది నిజం కాదు. అందులో సగం సత్యం ఉంటుంది, సగం అసత్యం ఉంటుంది. ఓవరాల్గా బ్రెయిన్ వాష్ ఉంటుంది, డ్యామేజ్ చేస్తుంది అది.